దేవుడు భూమ్యాకాశములను సృజించెను. భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను. ఇది సృష్టి యొక్క ప్రారంభం. చీకటి అగాధ జలముపైన కమ్మియుండెను. దేవుడు వెలుగు కమ్మని పలుకగా వెలుగు కలిగెను. దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనీయు చీకటికే రాత్రి అని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఒక దినమాయెను. దేవుడు ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును కాకని పలికెను. దేవుడు విశాలమునకు ఆకాశమని పేరు పెట్టెను. అస్తమయమును ఉదయమునను కలుగగా రెండవ దినమాయెను. యెహోవా ఆకాశము కిందనున్న జలము లోకచోటనే కూర్చబడి ఆరిన నేల కనబడును కాక అని పలుకుగా ఆ ప్రకారమాయెను. దేవుడు ఆరిన నేలకు భూమి అని పేరు పెట్టెను. జలరాశికి ఆయన సముద్రములని పేరు పెట్టెను. యెహోవా గడ్డిని విత్తనములిచ్చు చెట్లను భూమి మీద తమ తమ జాతి ప్రకారము తమలో విత్తనములు గల ఫలమిచ్చు ఫలవృక్షములను భూమి మొలిపించుగాక అని పలుకగా ఆ ప్రకారమాయెను. అస్తమయమును ఉదయమును కలుగగా మూడవ దినమాయెను. దేవుడు పగటిని రాత్రిని వేరుపరచుటకు ఆకాశ విశాలమందు జ్యోతులు కలుగునుగాకనియు భూమ్మీద వెలిగించుటకు అవి ఆకాశ విశాలమందు జ్యోతులై ఉండుగాకనియు పలికెను. యెహోవా ఆ రెండు గొప్ప జ్యోతులను అనగా పగటిని ఏలుటకు పెద్ద జ్యోతిని రాత్రిని ఏలుటకు చిన్న జ్యోతిని నక్షత్రములను చేసెను. వెలుగును చీకటిని వేరుపరచుటకును దేవుడు ఆకాశ విశాలమందు ఆ జ్యోతులను ఉంచెను. అస్తమయమును ఉదయమును కలుగగా నాలుగవ దినమాయెను. యెహోవా జలములలో వాటి జాతి ప్రకారము జీవము కలిగిన సమస్తమును రెక్కలుగల ప్రతిపక్షిని పక్షులు భూమిమీద విస్తరించును కాక నీయు వాటిని ఆశీర్వదించెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఐదవ దినమాయెను. యెహోవా వాటి జాతి ప్రకారము జీవము గల వాటిని భూమి పుట్టించుగాకని పలికెను. ఆ ప్రకారము భూమి అడవి జంతువులను పశువులను పుట్టించెను. యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వారని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయెను. దేవుడు నరుని సృజించి వారిని ఆశీర్వదించి మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమిమీద పాకే ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పెను అని ఆకాశము కింద ఉన్న సమస్తమును మీరు పాలించవలెను. యెహోవా ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనములిచ్చు వృక్ష ఫలము గల ప్రతి వృక్షమును మీకిచ్చి ఉన్నాను. అవి మీకు ఆహారమగును. భూమిమీద నుండు జంతువులన్నిటికీని ఆకాశ పక్షులన్నిటికీని భూమ్మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నీయూ ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను. యెహోవా తను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలా మంచిదిగా నుండెను. అస్తమయమును ఉదయమును కలుగ్గా ఆరవ దినమాయెను. సృష్టి అన్ను ఆకాశమును భూమియు వాటిలోనున్న సమస్త సమూహమును సంపూర్తి చేయబడెను. యెహోవా తాను చేసిన పని ఏడవ దినములోగా సంపూర్తి చేసి తాను చేసిన తన పని అంతటి నుండి ఏడవ దినమున విశ్రమించెను. కాబట్టి యెహోవా ఆ ఏడవ దినమును ఆశీర్వదించి పరిశుద్ధపరచెను. ఆ దినమున ఆయన సృజన కార్యములన్నీయు ముగించి విశ్రమించెను కావున ఆ దినమును ఆయన ఆశీర్వదించెను.